Hi viewers, welcome to Creative Lab Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. ఈ రోజు నేను మీకు ESE ఫ్రీ బ్యాచ్ క్రియేషన్ చూపిస్తానండి. స్కిల్ యూనివర్స్ పోర్టల్లో ESE బ్యాచెస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనే ప్రాసెస్ వన్ బై వన్ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అయ్యింది కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే స్కిల్ యూనివర్స్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటాను. skilluniverse.apssdc.in అని మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ సైట్ ఓపెన్ అయిపోతుంది. సో వన్స్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం బ్యాచ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను స్కిల్ యూనివర్స్ పోర్టల్ అయితే ఓపెన్ చేశాను కదండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి టాప్ రైట్ కార్నర్ లో లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఈఎస్సి సెంటర్కి అయితే బ్యాచ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఈఎస్సి సెంటర్ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక 5 ఈఎస్సి సెంటర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి సెంటర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా. సో మీరు ఏ ఈఎస్సి కాలేజ్కి అయితే బ్యాచ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసేయాలి. నేనైతే ఈఎస్సి సెంటర్ ఒక కాలేజ్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ పర్పస్ చూద్దాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కామన్ పాస్వర్డ్ అండి skill@54321 మీకు అది చూపిస్తాను చూడండి. ఇది ప్రతి ఒక్కరికి కామన్ పాస్వర్డ్. ఏ ఈఎస్సి సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ ఇది కామన్ పాస్వర్డ్ మాట. సో మీరు యూజర్ నేమ్ మాత్రం మీరు ఏం పెట్టుకున్నారో, మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ట్రైనింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమి ఇచ్చారో అది ఇక్కడ ఇవ్వాలి. సో అలాగే ఇక్కడ చూసారంటే క్యాప్చా అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలండి. సో క్యాప్చా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఈఎస్సి సెంటర్ లాగిన్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకొని ఆ బ్యాచ్ ఈఎస్సి సెంటర్ తాలూకు లాగిన్ లోకి వచ్చేసామండి. సో ఇప్పుడు మనం బ్యాచ్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఈ ఈఎస్సి సెంటర్ కి నేను ఒక బ్యాచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రీ బ్యాచెస్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈఎస్సి ఫ్రీ బ్యాచెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఫ్రీ బ్యాచెస్ అన్నమాట. ఇక్కడ న్యూ బ్యాచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, న్యూ బ్యాచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి 5 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 5 స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మన బ్యాచ్ క్రియేట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి కోర్స్ డీటెయిల్స్ అడుగుతుందండి. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏ బ్యాచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే యాప్టిట్యూడ్ బ్యాచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం యాప్టిట్యూడ్ ట్రైనింగ్స్ చేసాం కదా, ఆన్లైన్ ట్రైనింగ్స్. సో దానికి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ సెక్టార్కి వచ్చేసరికి మీరు ఐటీ, ఐటీఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మన ఈఎస్సి సెంటర్ ట్రైనింగ్స్ అన్ని కూడా అదర్స్ లో ఉన్నాయి. సో అదర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్కి వచ్చేసరికి యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్, నాంది ఫౌండేషన్, వాద్వాని మీరు ఇప్పుడు ఏది క్రియేట్ చేయాలనుకున్నా ఇందులో ఉంటది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యాప్టిట్యూడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ స్కీమ్కి వచ్చేసరికి మీరు స్కిల్ హబ్స్, నాన్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ ఇలా చాలా ఉంటాయండి. నేనైతే ఈఎస్సి అన్ఎంప్లాయిడ్ యూత్ అని చెప్పేసి పెట్టాను. లేదంటే మీరు ఈఎస్సిస్ అనైనా పెట్టుకోవచ్చు. సో ఏదైనా గానీ మనం ఈఎస్సి అయినా, ఈఎస్సి అన్ఎంప్లాయిడ్ యూత్ అయినా, ఈఎస్సిస్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈఎస్సిస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ సోర్స్ వచ్చేసరికి ఏపీఎస్ఎస్డిసి అండి. సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఓన్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు యూజీ పెట్టకపోవచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ మీకు వాళ్ళు యాడ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మినిమం ఇంటర్మీడియట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి యెస్ పెట్టుకున్నాను. మినిమం ఏజ్ నేను 17 ఇయర్స్ తీసుకుంటున్నాను. మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా మంది ఎంటర్ అయిన వాళ్ళు, చాలా మంది మళ్ళీ ఎగ్జామినేషన్ రీ అంటే మళ్ళీ చదవాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఏజ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 25 వరకు తీసుకున్నాను. ఇక్కడ అటెండెన్స్ టైప్ 2 టైప్స్ ఉంటాయి. డివైస్ ఆర్ ఎఫ్ఆర్ఎస్ మీరు ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ నేను డివైస్ పెట్టేస్తున్నాను. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే నో. ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ కాబట్టి ఆన్ జాబ్ ట్రైనింగ్ దీనికి ఉండదు. యాడ్ అకాడమిక్ లెర్నర్స్‌నే కాబట్టి యాడ్ చేస్తాం. యెస్ పెట్టేసాను. సో ఇక్కడ కేటగిరీ వచ్చి జనరల్ పెట్టేయాలండి. సో ఎందుకంటే మనకి ఈఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఓవర్ జనరల్ ఉంటారు కదా. సో ఈజ్ రెసిడెన్షియల్ నో. మనం రెసిడెన్షియల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు కదా, ఓన్లీ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్స్ అది. సో బ్యాచ్ టైప్ వచ్చేసరికి ఆన్‌లైన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే యాప్టిట్యూడ్ ఆన్‌లైన్‌లో అయింది కదా. సో ఇది నేను మార్నింగ్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ టోటల్ కోర్స్ హవర్స్ 45 అవర్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ స్టార్ట్ డేట్ మనం ఇవ్వగానే ఎండ్ డేట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నేను స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్
మార్చ్ 22 సెలెక్ట్ చేసుకున్నా అనుకోండి. వెంటనే ఏప్రిల్ 8 ఎండ్ డేట్ వచ్చేసింది. సో, నేను తీసుకున్న మార్నింగ్ బ్యాచ్‌కి 4 అవర్స్ చొప్పున కాలిక్యులేట్ చేస్తుందనమాట. అదే మీరు ఫుల్ డే పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీకు రోజులు తగ్గిపోతాయన్నమాట. సో, ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తే, మనం వెంటనే ట్రైనర్ డీటెయిల్స్‌ని యాడ్ చేసుకోవాలి. సో, యాప్టిట్యూడ్‌కి మనకెవరు ట్రైన్ చేశారు? సునీల్ గారు ట్రైన్ చేశారు కదా! ఆయన్ని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తరపున ఆహ్, రిజిస్ట్రేషన్ చేశారు. సో, అందుకు ఇక్కడ ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. సో, ఆప్టిట్యూడ్ ట్రైనర్ మీకు అందరికి కూడా ఈస్ట్ గోదావరిలోనే అవైలబుల్‌గా ఉంటారు. ఇప్పుడు మేము ఆహ్, విజయనగరం డిస్ట్రిక్ట్ కదా! మాకు విజయనగరంలోనే ట్రైనర్ అవైలబుల్‌గా ఉండాలి అనేసి ఇక్కడ రూల్ ఏం లేదండి. సో, ట్రైనర్ ఏ డిస్ట్రిక్ట్ తరపున రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఆ డిస్ట్రిక్ట్ తరపునే మీరిక్కడ యాడ్ చేయాలి. సో, ఇక్కడ చూసారా ఈస్ట్ గోదావరి అని ఇవ్వగానే దేవ సునీల్ కుమార్ అని వచ్చింది కదా! సో, దాని మీద క్లిక్ చేయగానే ఆయన ఫోటో క్వాలిఫికేషన్ అంతా వచ్చేసింది. వెంటనే సేవ్ క్లిక్ చేసేస్తారు. ఈ థర్డ్‌ది యాడ్ ప్లేస్‌మెంట్ పార్ట్నర్ అని ఉంది కదా! ఇది నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలనైతే లేదు. ఫోర్త్ ఆప్షన్‌కెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ యాడ్ లెర్నర్స్ అనగానే మనకి ఇక్కడ లెర్నర్స్ కనిపించరు కదా! సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా! మీ యాప్టిట్యూడ్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా! సో, ఇప్పుడు మీరేంటంటే వాళ్ళని సెర్చ్ చేసుకొని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2, 3 పర్సన్స్‌ని యాడ్ చేసి చూపిస్తాను చూడండి. నా అంటే మా ఈఎస్‌సి సెంటర్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారో వాళ్ళ ఆధార్ నంబర్స్‌తో సెర్చ్ చేసి వాళ్ళని యాడ్ చేసుకుంటానన్నమాట. సో, ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం. సో, ఇప్పుడు నేను ఒక 2, 3 మెంబర్స్‌ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో, ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది చూసారా? ఈ సెర్చ్ బాక్స్‌లో మీరు వాళ్ళ 12 డిజిట్ ఆధార్ నంబర్‌ని టైప్ చేయాలి. సో, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో మీరు సెర్చ్ చేయాలి అంటే, ఇక్కడ మీకు డేటా ఉండాలి. ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఇక్కడ డేటా లేదు కాబట్టి, ఈ సెర్చ్ బాక్స్ నాకు యూజ్ అవ్వదు. నేనప్పుడు ఏం చేస్తానంటే, డైరెక్ట్‌గా యాడ్ మోర్ లెర్నర్స్ క్లిక్ చేయగానే, ఎంటర్ లెర్నర్ ఆధార్ నంబర్ అని అడుగుతుంది చూసారా? ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఇచ్చి సెర్చ్ అనగానే, తన డీటెయిల్స్ ఇక్కడొచ్చేస్తాయి. సో, అలా ఎంతమంది క్యాండిడేట్స్ కావాలనుకుంటే నేను అన్ని సార్లు యాడ్ మోర్ లెర్నర్ క్లిక్ చేసి, మళ్ళీ వాళ్ళ ఆధార్ నంబర్ ఇస్తూ ఉంటే, అలా వన్ బై వన్ యాడ్ అయిపోతూ ఉంటారనమాట. ఓకేనా? అర్థమైంది కదండీ! సో, ఇప్పుడు నేను మీకు ఒక పర్సన్ యాడ్ చేసి చూపిస్తాను. చూసారు కదా! ఇక్కడికి నాకొక క్యాండిడేట్ వచ్చేసారు. నేనెప్పుడైతే యాడ్ లెర్నర్ మీద క్లిక్ చేసి, ఆటోమేటిక్‌గా నేను స యాడ్ మోర్ లెర్నర్ దగ్గర ఆయన ఆధార్ నంబర్ ఇవ్వగానే తన నేమ్‌తో సహా వచ్చేసింది. అప్పుడు నేను యాడ్ లెర్నర్ క్లిక్ చేశాను. ఇప్పుడిక్కడ చూసారా? లెర్నర్స్ అవైలబుల్ ఫర్ దిస్ బ్యాచ్ 1 అని ఉంది. ఎందుకంటే నేను 1 పర్సన్ యాడ్ చేశాను. అలా నేను ఒక 2, 3 పర్సన్స్‌ని యాడ్ చేశాననుకోండి, ఇక్కడ కౌంట్ మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడొక ముగ్గురు, ఐదుగురిని యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ప్రాసెసే. అగైన్ మళ్ళీ నేను యాడ్ మోర్ లెర్నర్స్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి యాడ్ లెర్నర్ క్లిక్ చేయగానే నాకు తను యాడ్ అయిపోతారు ఆ బ్యాచ్‌కి. సో, ఇప్పుడు చూసారు కదా! ఇలాగే సేమ్ యాడ్ మోర్ లెర్నర్స్ మీద క్లిక్ చేసి ఎవ్రీ టైమ్ వాళ్ళ ఆధార్ నంబర్‌తో నేను ఇప్పటివరకు 4 మెంబర్స్‌నైతే యాడ్ చేశాను. నేను 4 మెంబర్స్‌ని యాడ్ చేయగానే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే చూసారా? లెర్నర్స్ అవైలబుల్ ఫర్ థిస్ బ్యాచ్ 4 అని చూపిస్తుంది. అలా మీరు ఎన్ని యాడ్ చేస్తే అంత కౌంట్ ఇక్కడ పెరుగుతూ, ఇంక్రీజ్ అవుతూ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే నాకు యాక్సెప్ట్ చేయదు. లెర్నర్స్ షుడ్ బి బిట్వీన్ 25-500 ఫర్ ఎ బ్యాచ్ అని. అంటే మీరు ఖచ్చితంగా 25 మెంబర్స్ మినిమమ్ యాడ్ చేయాలి. అప్పుడే మీరు బ్యాచ్ క్రియేట్ చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇది డెమో కాబట్టి నేను 4 మెంబర్స్‌తోనే ఆపేస్తున్నాను. సో, మీరు కావాలనుకుంటే మీరు ఒరిజినల్‌గా బ్యాచ్ క్రియేట్ చేసేటప్పుడు రిమైనింగ్ 30 మినిమమ్ 30 ఐ మీన్ 25 అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వన్స్ ఈ లెర్నర్స్ అందరూ యాడ్ అయిన తర్వాత ఇలా మనకి చూపిస్తారు కదా! ఎంతమంది ఉంటే అంతమంది. ఫైనల్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ కన్ఫర్మ్ లెర్నర్స్. కన్ఫర్మ్ లెర్నర్స్‌లో మళ్ళీ మీకు వాళ్ళే చూపిస్తుంది. సో, వాళ్ళందరిని మీరు కన్ఫర్మ్ అండ్ క్రియేట్ బ్యాచ్ మీద క్లిక్ చేసేయడమే. వన్స్ మీరు కన్ఫర్మ్ అండ్ క్రియేట్ బ్యాచ్ క్లిక్ చేయగానే మీకు బ్యాచ్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే అది మీ డీఎస్‌డిఓ ఆర్ సమ్ హెచ్ఆర్స్ ఎవరైనా అప్రూవల్ ఇవ్వాల్సుంటే వాళ్ళు అప్రూవ్ ఇచ్చేయగానే మీరు వెంటనే ఆ బ్యాచ్‌కి అటెండెన్స్ ఏసుకోవడం స్టార్ట్ ఐ మీన్ ఆ బ్యాచ్ ఇంకా అప్రూవ్ అనేది అయిపోతుంది వాళ్ళ వరకు వెళ్ళిన తర్వాత. సో, ఇలా మీరైతే బ్యాచ్ క్రియేట్ చేసుకోవాలండి. సో, కంప్లీట్‌గా ఈ 5 స్టెప్స్‌ని యూజ్ చేసి మీరు బ్యాచ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసారు కదా! సో, ఇది ఫైనల్‌గా బ్యాచ్ క్రియేషన్ ఆఫ్ ఈఎస్‌సి ఫ్రీ బ్యాచ్ క్రియేషన్ అండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.